అందరికీ నమస్కారం. మూత్రం మంట, మూత్రం తక్కువగా రావడం అంటే యూరిన్ తక్కువ అవడం, అలాగే యూరిన్ మంట ఉన్నప్పుడు ఇది జలబ్రాహ్మి. ఈ జలబ్రాహ్మి ఈ కాడలు తీసుకొని దంచి రసం, ఓ చెంచా రసం, అర చెంచా పటికి బెల్లం కలిపి తీసుకోవాలి. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తీసుకుంటే ఒక 4-5 రోజులు పాటు వాడితే ఆ మూత్రం మంట తగ్గుద్ది. యూరిన్లో మంటని యూరిన్ సరిగా అవ్వడానికి ఈ జలబ్రాహ్మి అంటాం. జలబ్రాహ్మి కాండంతో సహా తీసుకొని కొంచెం దంచి రసం తీసి చెంచా రసం, అర చెంచా పటికి బెల్లం కలిపి తీసుకోవాలి. ఒక మోతాదు అనమాట. అలా పొద్దున్న చెంచా రసం, అర చెంచా పటికి బెల్లం, అలాగే మధ్యాహ్నం ఒక చెంచా రసం, అర చెంచా పటికి బెల్లం, రాత్రి కూడా అంతే, చెంచా రసం, అర చెంచా పటికి బెల్లం రాత్రి. భోజనం ముందు అది తీసుకుని కొంచెం మంచినీళ్ళు తాగాలి. అలాగా 4-5 రోజులు చేస్తే ఆ మూత్రంలో మంట తగ్గిపోద్ది, ఆ మూత్రం కూడా సాఫీగా అయిపోద్ది అనమాట. అలా మూత్రం సరిగా అవ్వకపోతే ఈ జలబ్రాహ్మి కాడ రసాన్ని వాడుకోవచ్చు. నెలసరి నొప్పి, మొదలుగా గిరిజనులు ముట్టు నొప్పి అంటారు, బహిష్ నొప్పి అంటారు, మెన్సస్ కోలిక్ అంటే బహిష్ సమయంలో వచ్చే నొప్పి అనమాట. ఏదైనప్పటికీ ఆ బహిష్ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అది యాక్చువల్గా అనుభవంలో తెలుస్తుంది. వాళ్ళకైతే చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమంది వాంతులు అయిపోతే లెగలేరు, తినలేరు, ఇలా ఇబ్బందిగా ఉంటుంది. 3 రోజులు కూడా నరకంలా ఉంటుంది. దానికి ఈ మూలికా వైద్యంలో, గిరిజన వైద్యంలో చిన్న చిట్కా ఏం చెప్తారంటే నేలవేము. ఇది నేలవేము ఆకులు, లేత ఆకులు, లేత చిగుళ్ళు, నేలవేము లేత చిగుళ్ళు 5, మిరియాలు 3 మెత్తగా నూరి ఉండ చేయాలి. చేసి బహిష్ట అయిన రోజు నుంచి 3 రోజులు వరుసగా వేసుకోవాలన్నమాట. రోజుకు ఒక ముద్ద. అంటే మోతాదు ఏంటి? 3 మిరియాలు, 5 నేలవేము చిగురు అంటే 2-3 ఆకులతో ఉన్న గుత్తు అనమాట, పై లేతది. అలాంటి 5 చిగుర్లు, 3 మిరియాలు కలిపి నూరితే ఒక మోతాదు అవుద్ది. ఒక ముద్ద అవుద్ది అనమాట, ఒక మోతాదు. అదొక మాత్రం. అలాంటి 3 చేసుకుని బహిష్ట అయిన రోజు ఒకటి, ఆ మన్నాడు ఒకటి, 3వ రోజు ఒకటి, అలా 3 రోజులు వేసుకుంటే వేసినప్పుడు కొద్దిగా ఉపశాంతి ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంగ్లీష్ మందులో వేయగానే ఏదో మెప్టాల్ శ్వాస వేసినంత ఫాస్ట్గా పనిచేయదు, కానీ నెక్స్ట్ మంత్ ఇంకా రాదు, లైఫ్లో రాదు. ఈ నెలలో కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అంతే, కానీ నెక్స్ట్ మంత్ పూర్తిగా పోతుంది. ఒకవేళ నెక్స్ట్ మంత్ మీకు బాగా తీవ్రంగా ఉండి నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకోండి, ఇంకోసారి వేయండి, ఇంకో నెల. దాంతో సరే 2 సార్లు వేసుకుంటే మరి జీవితంలో ఆ నెలసరి నొప్పి రాదనమాట. ఆ నెలసరి నొప్పి వల్ల ఏమన్నా గర్భధారణకి ఏమైనా అడ్డంకులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయి గర్భం కూడా నిలుస్తుంది అనమాట. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నాను అండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. అండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ.
వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు.